హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ 43వ సర్గము గంగావతారము. ఓ రామ, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన పిమ్మట భగీరథుడు భూమిపై బ్రొటనవేలు మోపి నిలబడి 1 సంవత్సర కాలము శివుని గురించి తపస్సు చేసెను. ఓ శత్రు సంహారక రామ, అతడు ఊర్ధ్వబాహువై ఎట్టి ఆలంబనము ఆశ్రయము లేక నిశ్చలుడై కదలక మెదలక వాయువును ఆహారంగా తీసుకొనుచు రాత్రింబవళ్ళు తపస్సును ఆచరించుచూ ఉండెను. ఇట్లు 1 సంవత్సరం గడిచిన పిమ్మట సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమ్మతో కూడి ప్రత్యక్షమై ఆ భగీరథంతో ఇట్లు నుడివెను. ఓ నరేంద్ర, నీ తపస్సునకు మెచ్చితిని. నీ కోరికను నెరవేర్తును. గంగను నా శిరస్సున ధరించెదను. పిమ్మట హిమవంతుని పెద్ద కూతురు సర్వలోకములకును పూజ్యురాలు అయిన గంగానది మహారూపముతో దుస్సహమైన వేగముతో ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడెను. ఏమాత్రము ధరింపసఖ్యము గాని ఆ గంగానది నా ప్రవాహముతో శంకరుని కూడా గైకొని పాతాళమునకు చేరదును అని అనుకునెను. శంకర భగవానుడు గంగాదేవి యొక్క గర్వమును గమనించెను. పిమ్మట ఆ ముక్కంటి ఆమె గర్వమును అంచివేయుటకు సంకల్పించెను. ఓ రామ, హిమవత్ పర్వతముతో సమానమైనదియు జటామండలమనిడి గుహలతో ఉప్పుచున్నదియు అగు ఆ శివుని యొక్క పవిత్రమైన శిరస్సున ఆ పుణ్యనది పడెను. ఆ గంగ ఎంత ప్రయత్నించినో భూమిని చేరుటకు అసక్తురాలయ్యెను. శివుని జటాజూటములలో చిక్కుకుని ఆమె అందుండి బయటికి రాలేకపోయెను. అంతటా గంగానది పెక్కు సంవత్సరముల పాటు శివుని జడలయందే తిరుగుసాగెను. అప్పుడు భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక మరలా పరమశివుని గూర్చి తపమాచరింపసాగెను. ఓ రఘునందన, శంకరుడు ఆ భగీరథుని తపస్సునకు మెచ్చి గంగను హిమవత్ పర్వతమునందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరమునందు విడిచెను. అట్లు విడువబడిన ఆ గంగా ప్రవాహము 7 పాయలుగా ఏర్పడెను. పవిత్ర జలములు గల హలోదిని, పావని, నలిని అను 3 గంగలు తూర్పు దిశగా ప్రవహించెను. సుచక్షువు, సీత, సింధువు అను 3 మహానదులు మంగళప్రదములై జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి. ఆ గంగా ప్రవాహముల్లో 7వది భగీరథ మహారాజును అనుసరించెను. రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్యరథముపై ముందు ప్రయాణించుచుండగా మహావేగములు గల గంగ అతని వెంట ప్రవహించుచుండెను. ఆ గంగాజలములు ఆకాశము నుండి శంకరుని శిరస్సును అచ్చటి నుండి భూమిని చేరినప్పుడు మహాధ్వనితో మిక్కిలి వేగముతో ప్రవహించెను. గంగా ప్రవాహమున సాగివచ్చిన మత్స్యములతోడను, తాబేళ్లతోడను, ముసళ్లతోడను, ఇతర జలజంతువులతోడను భూమి మిక్కిలి శోభిల్లెను. అట్లు దివి నుండి భూమికి చేరిన గంగను దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలగు వారు కన్నుల పండుగగా గాంచెరు. నగరముల వలె విపులములుగానున్న విమానముల నుండి, గుర్రములపై నుండి, భద్రగజములపై నుండి ఆ దేవతలు మొదలగు వారు ఆకాశమున నిలిచి సంభ్రమాశ్చర్యములతో గంగను తిలకించిరి. భూలోకమునందు అత్యద్భుతమైన సర్వోత్తమమైన గంగావతార దృశ్యమును చూడగోరిన వారే ప్రముఖ దేవతలు అచ్చటికి చేరిరి. మేఘములు తొలగిన గగనము అచ్చటికి వచ్చి చేరుచున్న దేవతా గణములు ఆభరణ శోభలతో దేదీప్యమానములై ప్రకాశించుచు 100 కొలది సూర్యకాంతులతో సదృశ్యమై విరాజిల్లుచుండెను. అటునిటు సంచరించుచున్న ముసళ్ళతోడను, సర్పములతోడను, మేనములతోడను వ్యాప్తమైన ఆకాశము విద్యుత్కాంతుల వలె మిరిమిట్లు గొలుపుచుండెను. పెక్కు రీతుల చిమ్మబడుచున్న తెల్లని నీటి నొరుగులతో వెలసిల్లుచున్న గగనము హంసల గుంపులతోడను, శరత్కాల మేఘములతోడను వ్యాప్తమైనట్లుండెను. ఆ గంగా వాహినిని కొన్ని ప్రదేశముల యందు అతి వేగముగాను, కొన్ని తావుల యందు వంకరగాను, మరికొన్ని చోట్ల విశాలమగును, వేరొక చోట పల్లములకు దూకుచుండెను, మరి ఒక చోట త్రుళ్ళిపడుచుండెను, వేరొక చోట ప్రశాంత గంభీరముగా సాగిపోచుండెను. గాలి తాకిడికి తరంగములు మాటిమాటికి ఎగిరిపడుచు నీటితో నీరు కొట్టుకొనుచు నేలపై పడుచుండెను. శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుచున్న నీరు మురికి తొలగి నిర్మలముగా ప్రకాశించుచుండెను. దేవతలు, ఋషులు, గంధర్వులు, భూలోకవాసులు ఈ జలమును శివుని శిరస్సు నుండి పడినది కనుక అతి పవిత్రమైనది అని తలంచుచు ఆ జలములను ఆధారములతో తమ శిరస్సుపై చల్లుకొని ఆచమించిరి. శాపోపహతులై
దివి నుండి భువికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులైరి. పవిత్రములై గంగాజలంలో స్పర్శచే వారు పునీతులై మరలా ఆకాశ మార్గమున తమ తమ లోకములకు చేరిరి. పవిత్ర గంగానది జలములలో స్నానములనర్చుటచే అలసటలు తొలగి జనులు మిగులు సంతోషించిరి. మహా తేజస్వియు రాజర్షియు అయిన భగీరథుడు దివ్యరథమును అధిరోహించి ముందునకు సాగిపోవుచుండగా గంగానది ఆయనను అనుసరించుచుండెను. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, మహానాగులు, అప్సరసులు మొదలగు వారందరూ అట్లే జలచరములన్నీయును భగీరథుని రథమును వెన్నంటి ప్రవహించుచున్న గంగానదిని మిక్కిలి ఆనందముతో వెంబడించిరి. సర్వ పాపహరిణి నదుల్లో శ్రేష్ఠ అయిన వాసిగాంచిన గంగ భగీరథ మహారాజు వెళ్ళిన చోట్లకెళ్ళను తాను వెళ్ళుచుండెను. అసాధారణ కార్యమును నిర్వహించుటలో సమర్థుడును మహానుభావుడును అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగానది ఆయన యజ్ఞవాటికను ముంచివేసెను. ఓ రాఘవ, జహ్ను మహర్షి గంగ యొక్క అహంకారపూరిత చర్యకు మిక్కిలి కృతుడైను. పిమ్మట ఆ ముని గంగాజలములన్నింటినీ అత్యద్భుతముగా ఆశ్చర్యకరముగా పానము చేసెను. అంతటా దేవతలు, గంధర్వులు, ఋషులు అబ్బురపడి పురుషశ్రేష్ఠుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షిని పూజించిరి. గంగాదేవిని కూడా ఆ మహాత్మునకు కుమార్తెగా చేసిరి. పిమ్మట ఆ మహా తేజస్వి పరమప్రీతుడై గంగా జలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టెను. అందువలన జహ్నుసుతి అయిన గంగ అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కెను. గంగ మరల భగీరథుని రథమును అనుసరించుచు ప్రవహించెను. ఆ నదీమ తల్లి సముద్రమును కూడా చేరెను. అంతేగాక ఆ భగీరథుని కార్యసిద్ధికై రసాతలమున అనగా పాతాళమున కూడా ప్రవేశించెను. రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగను కొని వచ్చి భస్మరాశిగా మారియున్న తన ముత్తాతలను చూచి మిక్కిలి దైన్యముల్లో లోనయ్యెను. ఓ రఘునందన, అతడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగాజలములు ముంచివేసెను. అంతటా సగరపుత్రులు పాపరహితులై స్వర్గమును పొందిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 43 सर्गः।